ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. కీర్తనల గ్రంథము 149వ అధ్యాయము 4వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వచనం దేవునికి తన ప్రజల పట్ల ఉన్న గాఢమైన ప్రేమ మరియు ఆనందాన్ని గుర్తు చేస్తుంది. దేవుడు తనను వెంబడించాలని మరియు ఆయనపై విశ్వాసం ఉంచాలని ఎంచుకున్న వారిలో ఆనందాన్ని పొందుతాడని ఇది నొక్కి చెప్తుంది. తమ జీవితాలను తనకు అప్పగించి తన చిత్తానికి అనుగుణంగా జీవించాలని కోరుకునే వారి పట్ల ప్రభువు సంతోషిస్తాడు. మనం పేదలం, పాపులం అయినప్పటికీ దేవుడు మనల్ని చూసి ఆనందిస్తాడు. మనం స్వభావ సిద్ధంగా ఏమిటో దాన్ని బట్టి కాదు కానీ క్రీస్తులో మనల్ని ఉండేందుకు ఆయన ఎలా మారుస్తున్నాడో దాన్ని బట్టే ఆయన మనల్ని చూస్తున్నాడు. ఆయన మనల్ని పాపమనే అసహ్యం నుంచి తప్పించి రక్షణ అనే పవిత్ర సౌందర్యాన్ని ఇచ్చి అలాంటి పరిపూర్ణ సౌందర్యం మనకు చేకూరేలా పవిత్రపరిచే పని ఆరంభించాడు. దేవుని ప్రజలు ఆయన అతి నైపుణ్యంతో చేసిన కళాఖండాలు. వారిని చూచి ఆయన మురిసిపోతాడు. ఈ మాటలో 2వ భాగం దీనులను రక్షణతో అలంకరించును అని ఉంది. దేవుని అవసరతను వినయంగా గుర్తించి తమను తాము రక్షించుకోవడానికి ఏమీ చేయలేరని అంగీకరించిన వారికి దేవుడు తన రక్షణను ప్రసాదిస్తాడని దీని అర్థం. వినయం ద్వారా మరియు దేవునిపై మనం ఆధారపడడాన్ని అంగీకరించడం ద్వారా మనం ఆయన ఉచితంగా ఇచ్చే రక్షణను పొందుకుంటాము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును. ఇక్కడనే నేను నివసించేదను, దాని ఆహారమును నేను నిండారులుగా దీవించేదను, దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను, దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసేదను, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసేదరు. అక్కడ దావీదునకు కొమ్ము మొలవజేసేదను. నా అభిషక్తుని కొరకు నేను అచ్చట ఒక దీపము సిద్ధపరిచి ఉన్నాను. అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసేదను, అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరిల్లును అని. ప్రియులారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవుడు తన ప్రజల గూర్చి ఈ విధంగా అంటున్నాడు, ఇదిగో నాకు కలిగిన కోపద్రేకము చేతను మహారౌద్రము చేతను నేను వారిని వెళ్ళగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని సమకూర్చి ఈ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపజేసేదను. వారు నాకు ప్రజలై ఉందురు, నేను వారికి దేవుడనై ఉందును. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. నేను వారికి మేలు చేయట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా యెడల భయభక్తులు పుట్టించేదను. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయముతోనూ నా పూర్ణ ఆత్మతోనూ ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను అని. సహోదరి సహోదరులారా, ఉత్సాహధ్వని చేయుడి, జయధ్వని చేయుడి, పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయుడి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇజ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఆ దినమున జనులు మీతో ఇట్లందురు, యెరూషలేము భయపడకుము, సియోను ధైర్యము తెచ్చుకొనుము. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ప్రజలందు నీవు ప్రీతిగలవాడవని, నీవు దీనులను రక్షణతో అలంకరించుదు అని వ్రాయబడి ఉంది. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మమ్మును అలంకరించుకొని నీ కృపను పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము నిన్ను విడవకుండునట్లు మా హృదయములలో నీ యెడల భయభక్తులు పుట్టించి నిత్యము మేము నీకు భయపడినట్లు మాకు ఏక హృదయమును ఏక మార్గమును దయచేయమని, నీవు తగిన సమయమందు మమ్మను హెచ్చించినట్లు నీ బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై ఉండే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.